గజేంద్రమోక్షణము ఎవరి కథో కాదు, మన కథే. గజ కొంచెం మార్చండి, జగ. జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది జగత్. ఆ కారణం చేత ఏనుగుని అడ్డు పెట్టి మన కథ చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది? వెళ్ళాడు, అక్కడ చేరాడు, ఎంతో సంతోషంగా గడిపేస్తున్నాడు భార్యా బిడ్డలతో. ఇలా గడిపేస్తుండగా ఆ సరసిలోనే ఉంది ఒక మొసలి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడిభరాజు నుడిసిపట్టే. అక్కడే ఉన్నటువంటి ఒక మొసలి చూసింది ఏనుగు యొక్క ఉద్ధతిని. ఇది సరోవరాన్నంతటినీ పాడు చేస్తోంది, చాలా పెద్ద ఏనుగు. ఇప్పుడు ఈ ఏనుగు యొక్క బలం అణిచెయ్యాలి, దీన్ని పడగొట్టాలనుకుంది. అడుగు నుంచి వెతుక్కుంటూ వచ్చి కాలు పట్టుకుంటుంది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడిభరాజు నుడిసిపట్టే.